ప్రభుత్వాలు వచ్చాయి, 8 నెలలు బాగున్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారే మీడియా ముఖంగా కొన్ని అంశాల మీద మేము కరోనాలో కూడా అప్లై చేశాము, సంక్షేమం అంటున్నారు. డబ్బులు రాగానే ఇస్తామని వీళ్ళు ఎలా అనిపిస్తుంది? అది నాకు బాగా అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు రాగానే ఇవ్వటం ఏంటి? డబ్బులు అప్పటిదాకా పేద బీద వీళ్ళందరూ ఏం చేయాలి? ఈ రకంగా ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పాలి? మీరే అప్పు ముడితే అంటే ఎన్ని అప్పులు అని చేస్తారు? ఇప్పుడు ఆల్రెడీ మీరు 1,45,00,000 రూపాయలు అప్పులు చేసేటటువంటి వ్యవహారం కనబడుతుంది పేపర్ల ద్వారా, వాళ్ళ ద్వారా, వీటి ద్వారా, మీ మాటల ద్వారానే. ఈ డబ్బంతా తీసుకెళ్ళి మీరు అమరావతిలో పెడుతున్నారు. ఈ అమరావతిలో పెట్టిన డబ్బులు ఎప్పుడు మీరు సంపద సృష్టిస్తారు? దాంతో ఎప్పుడు మమ్మల్ని అందరినీ జాగ్రత్త చూసుకుంటారు? ఎన్నో ఆశలతో మీకు ఓట్లేసి మేము గెలిపించిన మాట వాస్తవం. మీరు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసిన మాట కూడా వాస్తవం. ఈ వాగ్దానాలను మీరు చాలా అర్ధాన స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందనే చెప్పే కదా 14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పి ఆనాడే చేశారు కదా. మరి అసెంబ్లీ సాక్షిగా మీరే 6.5 లక్షల రూపాయలు అని చెప్పారు, 6.5 లక్షల కోట్లు అని చెప్పారు. మరి ఆ స్థితిలో మీరు చేయవలసిన ధర్మం మీకు ఉంది కదా. ఈ రకంగా మీరు ఆయన పాత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్లో కూడా చాలామందిని జాగ్రత్తగా చూసుకున్నారు. చక్కగా పనికొచ్చే వాలంటరీ వ్యవస్థను తీసేశారు. అలాంటి వాలంటరీ వ్యవస్థ ఉంటే కోవిడ్లో మనకు ఎంత రకంగా చక్కగా ఉపయోగపడింది. దానివల్ల పెద్ద నష్టమేం లేదు, ప్రజలకు అందరికీ ఉపయోగపడింది అన్ని రకాలుగా. అలాంటి వ్యవస్థను తీసేశారు. సరే తీసేశారు, బాగానే ఉంది. దానివల్ల కూడా కొంత మీకు మిగులు ఏర్పడవచ్చు డబ్బు. ఆ డబ్బంతా మీరు ప్రజలకి పంచవచ్చు, ఇవ్వచ్చు. పంచమని అడగట్లా, కనీసం విద్య, వైద్య సౌకర్యం, ఇంటి సౌకర్యం, ఈ 3 కనుక కల్పించుంటే మాకు చాలా సంతోషిస్తారు కదా. బీదాబీకి అనేక రకమైనటువంటి బాధలతో ఇబ్బందులు పడుతున్నారు కదా. ఈ రోజున మార్కెట్లో వ్యాపారాలు లేవు, డబ్బు రొటేషన్ లేదు. డబ్బు రొటేషన్లో కనుకుంటే పూర్ టు రిచ్ అనేటువంటి ఎకనామిక్ సామెత ఉంది కదా. దాని ప్రకారం పూర్కి మీరు కనుక డబ్బు కనుక ఇస్తూ ఉంటే ఆ పూర్ పీపుల్, పేదలు ఖచ్చితంగా మార్కెట్లోనే ఖర్చు పెడతారు. కాబట్టి మార్కెట్లో ఆర్థికంగా ఇబ్బంది ఉండదు, మనీ రొటేట్ అవుతుంది. కానీ మీరు రిచ్ టు పూర్ అనే భావంతో చూస్తున్నారు. మీరు అనేక మంది ధనవంతులకు అనేకమైన రాయితీలు కల్పించి మీరు పరిశ్రమలు ఎప్పుడు పెట్టాను, ఎప్పుడు వచ్చాను, ఏ రకంగా వచ్చాను కనుక 8 నెలల్లో కాస్త అసంతృప్తిగానే ఉందని నేను భావిస్తున్నాను. నిన్న కూడా అన్నారు సార్ మీడియా ముఖంగా, ఆల్రెడీ ప్రజలు పోల్చడం మొదలుపెట్టారు ప్రభుత్వాలకి. ఎందుకంటే 8 నెలల పాలన చూశారు, అంతకుముందు కరోనాలోనూ చూశారు. సో ప్రణాళికగా అప్పుడు ఏదైతే అమలు చేశారో ఇప్పుడు ఏమీ లేదు కదా. వరదలు కూడా దాటిపోయినాయి, కొంతమందికి అందల సంక్షేమం ఇందులో కూడా. రెండోది చూసుకుంటే ఆ డబ్బులు కూడా చాలామందికి రాలా. మరి ఏమంటారు, ఇవన్నీ జరుగుతాయా? ఈ వచ్చే 4 ఏళ్ళలో ఎలా ఉంటుంది? వచ్చే 4 ఏళ్ళలో జరుగుతున్నది అభూత కల్పన మాత్రమే, ఏ స్థితిలోనూ జరగదు. కారణం ఏంటంటే, సపోజ్ రేపే ఒకడు ఇండస్ట్రీకి మీరు రాయితీ ఇచ్చి ఈ స్థలం ఇచ్చారనుకోండి, ఎన్నేళ్ళు పడుతుంది ఆ ఇండస్ట్రీ పెట్టడానికి? సరే ఇండస్ట్రీ పెట్టాలి 2-3 ఏళ్ళలో, చాలా స్పీడ్గా అయితే 2-3 ఏళ్ళలో మీరు ఇచ్చేస్తారు. అనుమతులను ఇస్తే వాళ్ళు కడతారు, బాగానే ఉంది. స్కిల్డ్ వర్కర్స్ దొరకాలి, వ్యాపారం స్టార్ట్ చేయాలి, పరిశ్రమలు స్థాపించాలి, ఉత్పత్తులు స్టార్ట్ చేయాలి. ఆ ఉత్పత్తులు మార్కెట్లోకి వెళ్ళాలి, తద్వారా రిటర్న్స్ రావాలి, వాళ్ళు ట్యాక్సులు కట్టాలి. అప్పుడు కదా మీరు చేసిన పని జరిగేది. ఇదంతా జరగడానికి 5 ఏళ్ళు సరిపోతాయా? ఏ స్థితిలోనూ చాలవు. కనీసం 10 ఏళ్ళు 15 ఏళ్ళు మాత్రం కావాల్సింది. అది నేననే మాట కాదు, మీరే చెప్తున్నారు కదా 2047 అని చెప్పి. మరి 2047 దాకా ఈ బేదల దాకా ఉండవలసిందేనా? కాస్త ఆలోచించవలసినటువంటి ధర్మం పాలకులైనటువంటి మీకుంది. సరే సార్, చూసుకుంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి ఎన్నికలు కూడా ఉందన్నారు, మాట వాస్తవమే. ఓకే, తర్వాత అయినా ఉగాదికి అంటున్నారు, జూన్కి అంటున్నారు. రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వాలి, తల్లికి వందనం ఇవ్వాలి. రెండో చూసుకుంటేనేమో ఫీజు రీయింబర్స్మెంట్లు ఉన్నాయి, మళ్ళీ విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ అవుతాయి అంటారు. అసలు డబ్బులే లేవంటున్నారు కాసేపు. ఏ స్థితిలోనూ అవుతాయనేటువంటి నమ్మకం నాకు లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, కోవిడ్లో బాధలు పడినప్పటికీ ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఇచ్చారో భగవంతుడిగా తెలియాలి. ఆయన ఎన్ని బాధలు పడ్డాడో ఏంటో. అప్పు చేశాడు, మంది 7 లక్షల కోట్లు అప్పు చేశాడు. దాంట్లో 2,75,000 కోట్లు ఆయన జనాలకే పంచాడు కదా, జనాలకి ఇచ్చాడు కదా, వాళ్ళ యొక్క వెల్ఫేరే చూశాడు కదా. ఆ రకంగా చూస్తారనేటువంటి నమ్మకం నాకైతే లేదు. చూసుకున్నట్లయితే మళ్ళీ వచ్చేది మేమే అంటున్నారు జగన్ గారు. రెండో చూసుకుంటే పథకాల అమలుకి మేము చెప్పిన వరకు ఇచ్చాము, కొంతమందికి అన్యాయం చేయని కార్యకర్తలు కొంత పట్టించుకొని మాట వాస్తవమే. ఈసారి ప్రణాళిక 2.0 గట్టిగా ఉంటుంది, ఈసారి అన్యాయం జరగనివ్వని అంటున్నారు. ఎలా చూడాలి? ఖచ్చితంగా ఆయన నమ్ముకున్న ప్రజలకి ఆయన ఖచ్చితంగా న్యాయమే చేస్తాడనే నమ్మకం మాకు అందరికీ ఉంది. నేను ఒక మధ్యతరగతి కుటుంబీకుడిని, నాకు ఏమీ పథకాలు రావు, నేనేం పథకాలు తీసుకోవట్లేదు. అయినప్పటికీ నా ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి కానీ ఇంకోళ్ళు కానీ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. అందరికీ బాధలుగా ఉన్నాయి. అమ్మఒడి అయిపోయింది,
పిల్లలు స్కూల్కి వెళ్ళట్లా. ఈ రకంగా ఎప్పుడు ఎంతకాలంగా మనం బాగుపడాలి, ఎంతకాలం ఒక జనరేషన్ లాస్ అయిపోతున్నారు కదా. అదే అమ్మఒడి ఇస్తే ఈ తరం బాగుపడి నెక్స్ట్ తరం ఇలా అడుక్కోవాల్సినటువంటి బాధ ఉండదు కదా. ప్యాలెస్ మీద నిన్న మొన్న ఫైర్ యాక్సిడెంట్ ఎలా చూడాలి, ఎందుకు జరుగుతుందంటారు? ఇలాంటి ఆకతాయిలు చేసే చేష్టలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఊరినే భయపెట్టడానికి పేపర్ వాళ్ళు రాసుకోవడానికి తప్ప ఏ మాత్రం లేవు. ఆయన ఏం చేయగలరు? ఆయన ఇల్లు కాల్చగలరా? ఆయన్ని కాల్చగలరా? జరిగే పని కాదు. ఏదో ఉత్తనే భయపెట్టడానికి చేసిన పని. ఆయన భయపడే వ్యక్తి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎందుకని అండర్ గ్రౌండ్కి వెళ్ళారు? నిజంగా జ్వరం ఉందంటారా, బాడీకి బాగాలేదు, కొంచెం సిక్ అయ్యారు అంటున్నారు. నిజంగా ఆయన సిక్లో ఉన్నారు, లేకపోతే కూటమికి దూరంగా ఉంటున్నారు? ఎందుకంటే ఈయన మాట చల్లట్లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో అర్థం కావట్లా. ఆయనది ఈనాటి వరకు నిర్మలమైన మనసు. ఏదో కోపం వస్తే గట్టి మాడతాడు, ఎదరవాడిని తిట్టేస్తాడు, అంతే తప్ప ఆయన ఏం చేసిన తప్పులు లేదు, అవినీతి లేదు ఈనాటి వరకు. ఈ అవినీతిని చూసి మెంగలేక కక్కలేక ఆయన దాక్కుంటున్నాడు అంతే. 4 years ఫైనల్గా ఎలా ఉండబోతుంది? ఒక మాటలో చెప్పాలంటే నిజంగా కూటమి ప్రభుత్వంలో ఎన్డీఏలో భాగంగా ఉంటారా? ఎవరి దారాలు చూసుకుంటారా? జమిలీ ఎన్నికలు ఏమన్నా ప్రభావం చూపిస్తాయి? ఏమంటే కూటమిలో ఈయన ఉంటాడని నమ్మకం నాకు లేదండి. ఎందుకంటే బీజేపీది ఒక చిత్రమైన వ్యూహం ఉంది. ఆ తన దగ్గరకు వచ్చి తన దగ్గరకు వచ్చి పార్టీని తనే పక్కన పెట్టి ఆ స్థానాన్ని ఆక్యుపై చేయాల్సినటువంటి తెలివితేటలు, వ్యూహాలు బీజేపీ నాయకుడికి అక్కడ నాయకుడికి ఖచ్చితంగా ఉన్నాయి. కనుక ఇదేం లేదు. జమిలీ ఎన్నికలను వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి చేస్తారు, ఈ టీడీపీని వదిలేస్తారు. కనుక ఇలాంటి వ్యవధల నుంచి బాధల నుంచి తప్పించుకోవడానికే ఆనాడు మేనిఫెస్టో కూడా నన్ను ముంటబాగా నా మాలకాకి అని చెప్పి పక్క తోసేసారు తప్ప ఆయన చేతిలో కూడా అందువల్ల ఆడ బొమ్మలు కూడా వేయని వాళ్ళ. గడిచిన 8 నెలలు కూడా కొంచెం సంక్షేమానికి దూరమైనట్టే ప్రజలు. ఒక 2 పథకాలు అమలు చేశారు కదా. ఏ సంక్షేమాలు లేవు, అన్నీ ఉత్తి మాటలే. సర్వనాశనం అయిపోయారు. లేబరు, మిడిల్ క్లాస్ లేబరు సర్వనాశనం అయిపోయారు, అంతే, ఏమి లేదు. నిన్న కూడా మీడియా ముఖంగా మాట్లాడారు. కరోనా ఉన్న మేము అమలు చేశాం కదా, ఇప్పుడు అమలు చేయొచ్చు కదా ఆయన. పబ్లిక్గా చెబుతున్నాడుగా, ఎలక్షన్ ముందే సంక్షేమాలు చేస్తా, ఆయన మించి జగన్ గారిని మించి చేస్తారన్నాడు. ఎలక్షన్లో గెలిచినా ఏమన్నాడు? రాష్ట్రం లో బడ్జెట్ చెయ్యలేదు, పోతాను ఎడిపోయాడు పోతాను ఉన్నాయి. ప్రజలే మనకి సంక్షేమం చేయలేడు. సార్ మరి అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి సీఎంకి ఎంత సమయం ఉంటుందో అందేమన్నారుగా, మరి ఇస్తారా వీళ్ళు? ఎవరో ఇస్తే అన్ని గుట్లు బయటపడతాయిగా. వాళ్ళు ఎవరు సీఎం ఆయన రానివ్వరు, అసెంబ్లీకి రానివ్వరు, ప్రతిపక్ష హోదా ఎవరు. నాయకులు ఉన్నా లేకపోయినా కష్టాలు అనేవి తాత్కాలికమే, ఎవరు వెళ్ళిపోయినా పార్టీ ఉంటుంది, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని ఆయన అంటున్నారు. ఎలా చూడాలి? ఖచ్చితంగా ఆయనే ఖచ్చితంగా వస్తాడు, ఆయనే వస్తాడు. ప్రజలు కూడా సంక్షేమం గురించి కంపారిజన్ చేసుకుంటున్నారు. ఆటోమేటిక్ మార్పు వస్తుందండి. ఇప్పుడు ఎవరు మంచి చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ మార్పు వచ్చేస్తుంది. ఆయన ఏదో ఆయన మించి ఈయన చేస్తాడని చెప్పి అనుకున్నారు, రాలేదు. చేసేది ఏమన్నా? ఇప్పుడైనా సంక్షేమానికి అప్పే తేవాలి కదా సార్, మరి చేసేదేమో వీళ్ళైనా అప్పులే తేవాలి కదా. ఎవరు? కూటమి ప్రభుత్వం కూడా. ఇప్పుడు కూడా ప్రభుత్వం అప్పులు అవసరం లేదండి. ఆదాయాలు చాలా ఉన్నాయి, ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి. మందు మీద ఆదాయం బోర్డు ఉంది, ఇసుక మీద ఆదాయం బోర్డు ఉంది, చాలా ఆదాయాలు ఉన్నాయి. ప్రజలకి సంక్షేమం చేయటాకే రాష్ట్రం లో బడ్జెట్ అని చెప్పడం అది కరెక్ట్ కాదు. అది రెడ్ బుక్ అంటున్నారు కదా లోకేష్ గారు, ఇంకా అందులోనే ఉంటారా? బయటకు వస్తుంది సాగినంతకాలం సాగుద్ది, తర్వాత ఏమైంది? రెడ్ బుక్ సాగినంతకాలం సాగుద్ది, ఎక్కడో చాట పులిస్తా పడుద్దిగా. అప్పుడు వాళ్ళు దాని పరివర్తనం అంటే వాళ్ళు చూస్తారు. ఉగాది నుంచి కానివ్వండి, జూన్ నుంచి అమలు అవుతాయా అంటే రైతులకి భరోసా అంటున్నారు. ఏమీ లేదండి, చేసినాక చేశాడు అనుకోవడం కానీ చేస్తాడని ఆశపడతాం, అనవసరం, ఉట్టి భ్రమ, అంతకన్నా ఏం చేయలేదు. ఫైర్ యాక్సిడెంట్ ఆ కథనం ఎలా చూడాలి? ఏదైతే ప్యాలెస్ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ నేను చూడలేదండి, టీవీ న్యూస్ నిన్న మనం చూడలేదు. ఏంటో తెలియదు, దాని గురించి పూర్తిగా తెలియకుండా ఏం మాట్లాడతాం. మరి చూసుకుంటే సార్ నెక్స్ట్ మరి ఏమంటే ప్రజలు కంపారిజేషన్ మొదలు పెడితే దగ్గర సంవత్సర పాలన అవుతుంది కాబట్టి మళ్ళీ ప్రజలు వెనక్కి మొగ్గు చూపుతారా? ఎందుకంటే పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయినమ్మటిని వీళ్ళు పథకాలు అంటున్నారు, మరి జరుగుతాయి పథకాలు? ఏమైనా పథకాలు జరగవండి, ఊరికే మభ్య పెడతామే కానీ చివరి సంవత్సరం వరకు పథకాలు జరగవు. ఇప్పుడు జరగాల్సిన పథకాలు ఎన్నో అయిపోయినాయి, అవి కూడా అంతే. ఏముంది, మన డిసెంబర్లో పేదలకు ఇళ్ల స్థలాలు 2 సెంట్ల స్థలాలు అన్నాడు, తర్వాత జనవరిలో అన్నాడు కొత్త పెన్షన్లు అన్నాడు, కొత్త పెన్షన్లు అయిపోయినాయి, ఏదీ లేదు, జరగవు. ఆయన చెప్పేశాడు మన పబ్లిక్ లాస్ట్ వీక్లో, రాష్ట్రం సంక్షేమాలు చేయాలంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదు, చెయ్యలేమని తిప్పేశాడుగా, మడమ తిప్పేశాడుగా ఆయన. ఆయన ఎలా ఇచ్చాడు? పెన్షన్ పెంచుతానని చెప్పి 4 ఏళ్ళు పెంచాడు. ఆయన చెప్పిన అబద్ధాలు నిజమేం జరిగిందా? ఎప్పటికీ వరల్డ్ బ్యాంక్కి రాస్తాడు. అసలు ఈయన చేయకపోక చేసేవాడిని చెడగొడుతున్నాడు. ఈయనకి ఫ్యాక్షనిజం తప్పితే, పులివెందల రాజకీయం తప్పితే కాన్స్టిట్యూషనల్గా వ్యవహరించే వ్యవహారం ఈయన ధోరణిలో లేదు. ఈయనంతా
జనాలు చంపి లేదా వాళ్ళు బెదిరించి ఓట్లు గుంజుకునే గుణమే. అది జనాలు బాగా తెలుసుకున్నారు. కర్రు కాల్చి వాళ్ళతో పెట్టారు. అయినా సిగ్గు లేదు. ఇంకా మళ్ళీ వచ్చిన నేనే మళ్ళీ 30 ఏళ్ళు అంటున్నారు. ఏంటి ఆయన వచ్చేది? ఆయన నుంచి వస్తుంది. మళ్ళీ వచ్చి అందరిని చంపుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు నేను స్వేచ్ఛగా మాట్లాడుతున్నాను. రేపు ఇలా స్వేచ్ఛగా మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఇది ఆయన గుణము. మళ్ళీ గెలిస్తే అదే అవుద్ది. మళ్ళీ వాళ్ళు సంపాదించుకున్నారు. మరి కంటైనర్లో అన్నీ ఏమైనాయి? అసలు కంటైనర్ల సంగతి ఏంటి తెలుసమానండి? కంటైనర్లో డబ్బులు వచ్చినాయని అప్పట్లో అనుకున్నారు. అసలు ఆ కంటైనర్లు అక్కడ ఆ ఇంటికి ఎందుకు వెళ్ళి ఆ కంటైనర్లు ఏమైనా నిన్నగాక మన పేపర్లు ఎందుకు కాల్చారు? ఏంటి అసలు యాక్సిడెంట్ అంటున్నారు కదా సార్, జగన్ ఇల్లు ఫైర్ యాక్సిడెంట్ అన్నారు, ఆకతాయిలు చేశారన్నారు. ఆకతాయిలు ఎందుకు చేస్తారండి? అక్కడ సెక్యూరిటీ, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయండి. ఆకతాయిలు ఎందుకు చేస్తారండి? అది నీ వాళ్ళే కాల్చి ఆకతాయిలు చేశారని చెప్తారు. ఎన్ని కాలుస్తారు మీరు? సిట్టు వేశారు కాబట్టి. సిట్ వేశారు కాబట్టి కాల్చారు. పులి అదేంటే పెద్దిరెడ్డి కాన్స్టిట్యూన్సీలో పేపర్లు కాల్చింది ఎవరు? మీరు కాదా? మరి నక్సా దగ్గర కాల్చిన ఎవరు? సిఐడి ఆఫీస్లో కాగితాలను కాల్చిన ఎవరు? అంటే మీరు సాక్ష్యాలు ధ్వంసం చేశారన్నమాట. 16 నెలలు జైల్లో ఉండి లాయర్ల ద్వారా ఈ నేర్చుకుంది ఏంటంటే ఎలా మాఫీ చేయాలి, ధ్వంసం చేయాలి, రాజ్యాంగ వ్యవస్థను ఎలా భ్రష్టు పెట్టించాలి. కూర్చొని సాయిరెడ్డి ఈయన కూర్చొని ఆలోచించి చేసిన పనులు ఇవన్నీ. ఇదే విధానం కొనసాగితే అసలు రాజ్యాంగానికి తెలియదు. నిన్న అంటాడు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం లేదన్నప్పుడు. అప్పుడు అసెంబ్లీకి మాట్లాడే అవకాశం లేనప్పుడు నువ్వు అసెంబ్లీకి ఎందుకు పోటీ చేశా? అది చెప్పండి. నువ్వు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? ఇక్కడి నుంచి మాట్లాడతానంటావు, ఇక్కడి నుంచి నేను మాట్లాడతా, నాకు సమానిస్తారా? నువ్వెంతో నేను అంతే. అక్కడ ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ప్రజా సంక్షేమం గురించి మాట్లాడి ఎమ్మెల్యేగా ప్రజా సమస్యల్ని ఏంటి పవిత్రమైన అసెంబ్లీ ద్వారా చెప్పాల్సిన బాధ్యత నీకుంది. రారని చెప్తున్నారు కదా అసెంబ్లీకి. నేను రాలేను, సీఎంకి ఇచ్చే అంత టైం నాకు ఇస్తే వస్తాను. కాళ్ళు చేతులు ఏమైనా పడిపోయినాయా? ఏమైనా పడిపోయినాయా? 23 వస్తే బాబు గారు రాలేదు ఆ రోజు. నువ్వు రావడానికి ఏమైంది? ఎందుకంటే నీకు పరదాలు కట్టుకొని వెళ్ళిన భయం కదా. ఇప్పుడు మళ్ళీ నువ్వు చేసిన తప్పులు ఎక్కడ అసెంబ్లీలో ఎగరు పెడతారో అని నీకు భయం వేసి నువ్వు అసెంబ్లీకి వెళ్ళటలా. అది అంటే సార్ 16 నెలలు జైల్లో ఉన్నాను, వచ్చాక సీఎం అయ్యాను, కష్టాలు 4 ఏళ్ల పాటే ఉంటాయి, పెద్ద ఉండవని ఈయనే మళ్ళీ ప్రోద్బలం ఇస్తున్నారుగా నాయకులకి. నేను ఈసారి పట్టించుకుంటాను అంటున్నారు కదా జగన్ గారు. నిన్న మీడియా ముఖంగా అంటున్నారు. నిజంగా సక్సెస్ఫుల్ అవుతారా మళ్ళీ? ఏమండి అంటే 16 నెలలు ఆయన జైల్లో ఉన్నాడు అంటే వాళ్ళ కార్యకర్త కూడా జైల్లో ఉండి మళ్ళీ అందరు సీఎంలు అవుతారా? వాళ్ళందరూ సీఎంలు వేస్తాడు ఆయన? అంటే ఇది ఇస్తున్నాడు ఆయన? ఏమిస్తున్నాడండి వాళ్ళకి సందేశం? అంటే నేను దొంగనా కొడుకు, మీరు కూడా దొంగలు అవ్వండి, అప్పుడు మీరు సీఎంలు అవుతారు అని చెప్తున్నాడా? కష్టాలు ఎంతో కాలం ఉండవండి సార్. అందుకే ఉండవు. అందుకే మేము 5 ఏళ్ళు పడ్డాం కాబట్టి కష్టాలన్నీ బయటపడ్డామండి. ఇప్పుడు స్వేచ్ఛగా ఉందండి ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చాలా స్వేచ్ఛగా ఉన్నారు ప్రజలు. 1-2 కార్యక్రమాలు నువ్వు చేసిన ఆర్థిక ధ్వంసం వల్ల పైసా ఇవ్వలేకపోతున్నాడు బాబు గారు. నువ్వు కనుక ధ్వంసం చేయకుండా కనీసం రాజధాని అలా కంటిన్యూ చేసి ఉంటే ఈ పాటి కోటాను డబ్బులు వచ్చాయి, ఖజానా నిండేది. నువ్వు సంక్షేమ కార్యక్రమాలన్నీ అప్పులు చేసి సంక్షేమం చేసావు. నువ్వు సంక్షేమం ఎక్కడ? నీ అన్ని కాకి లెక్కలు, దొంగ లెక్కలు. ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉంది చూసుకోండి. తెలుగుదేశం సంబంధించిన అన్నీ కూడాను కూటమి ప్రభుత్వం ఇస్తున్నాయి, ఓపెన్గా ఉన్నాయి అన్నీ. దమ్ముంటే డిబేట్కి రమ్మనండి. ఏమంటున్నారంటే మేము కరోనాలో పథకాలు అమలు చేశాము, ప్రణాళిక ఉంది మా దగ్గర, ఇప్పుడు అదేమీ లేదు కదా, మీరు ఎందుకు అమలు చేయట్లేదు, పొడిగిస్తున్నారని ఈయన అంటున్నారు. నిజంగా అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారా లేకపోతే ఇదే కొనసాగిస్తారా? రానని చెప్పారు కదా మీడియా ముఖంగా. ఆయన రాడండి, నేను చెప్పాక కారణం. తర్వాత ఆ కరోనాలో నువ్వేంటి మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కరోనాలో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. నువ్వు చేసేది ఏంటి కొత్తగా? కేంద్రం ఎత్తనే కొన్ని సంక్షేమ పథకాలు, కేంద్రం ఎత్తిన రైతు బంధు పథకంలో నీ దాన్ని లింకప్ చేసి నువ్వు ఎందుకు డిలే చేసి ఆ పేమెంట్స్? అది చెప్పు. విద్యార్థులకు డబ్బులు ఇవ్వాల్సిన ఇవ్వలేదు. ఇప్పుడు 8,000 కోట్లు ఎంత ఇవ్వాలంట. అవి ఇవ్వడానికి ఇప్పుడున్నట్టు కూటమి ప్రభుత్వం చాలా కష్టపడుతుంది. ఇవన్నీ ఆయన తెచ్చిస్తారు. పోనీ నువ్వు దొబ్బిన సొమ్మంతా ఇవ్వయా? పోనీ నీకు అంత ప్రేమ ప్రజల మీద ఉంటే నువ్వు ప్రజలందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నువ్వు ఎంత దోచుకున్నావో రాష్ట్రాన్ని. ఏంటి ఎర్రచందనంలో కానీ, గ్రానైట్లో కానీ, తర్వాత ఋషికొండ ప్యాలెస్లో కానీ, అసలు నీకు అన్ని ప్యాలెస్లు ఎందుకయ్యా? ఇది మొత్తం ప్యాలెస్లు నింపారే, డబ్బులు ఖజానా నిండిపోతే ఆంధ్రప్రదేశ్ ఖజానా. నీకెందుకు అన్ని ఎకరాలు? నువ్వు ఒక్కడికి నీకు అవసరమా? 6 అడుగులు భూమి చాలదా నీకు? ఇవ్వచ్చు కదా అవి. ఇవ్వు ప్రభుత్వానికి. అంత క్షేమం ప్రజా సంక్షేమం ఉన్నప్పుడు తలలను మరి ముద్దులు పెట్టినప్పుడు ఇప్పుడు మరి మన ఎలక్షన్లో ఎందుకే అంత ఓపెన్కి వెళ్ళా, పరదాలు కట్టుకోకుండా ఎందుకు వెళ్ళా? నువ్వు మగవాడు అయితే పరదాలు లేకుండా తిరుగు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. నువ్వు నిజంగా సంక్షేమం చేసినట్టు అయితే కనుక నమ్మొచ్చా నమ్మకూడదా? ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం అలాగే చెబుతుందా?
ఏం నమ్మేది? ఏమంటారు అసలు? జనరల్గా చూసుకుంటే సంక్షేమం ప్రతి ప్రభుత్వం చెబుతుంది ఇస్తామని ఏం పెడతారన్నారండి? ఏమన్నా ఉందా అసలు? మీకన్నా ఏమన్నా అనుకుంటున్నారా? అన్నా క్యాంటీన్కి వెళ్తే భోజనం కూడా పెడతలేదు. ఎందుకంటారు? ఏం జరుగుతుంది? అంత అన్యాయం తప్ప న్యాయం లేదు. నడుస్తున్నాయి అసలు అవి ప్రాపర్గా నడుస్తున్నాయా? ఖచ్చితంగా నడుస్తున్నాయా? అన్ని నడుస్తున్నాయి, న్యాయం లేదు. మరి గత ప్రభుత్వాల్లో సంక్షేమానికి పెద్దపీట అని ఆయన అంటున్నారు. నిన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది మీడియా ముఖంగా, మేము కరోనాలో కూడా పథకాలు అప్లై చేసామని ఆయన అంటున్నారు. మరి ఎలా చూడాలి? ఏమీ న్యాయం లేదండి. జీవితంలో ఎవరికి భోజనం అన్ని న్యాయం ఏమీ లేదు. ముసలి మొక్కలకు కూడా ఏమీ లేదు న్యాయం. మరి 4 ఏళ్ళు కూడా మా భవిష్యత్తు బాగుంటుంది, కేంద్రం సపోర్ట్ ఉందని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఏమీ లేదండి. వీళ్ళు మాటల మీద నిలబడరంటారు, ఏం చేయలేరా? వాళ్ళు ఏం చేస్తారండి బాబు? వాగ్దానం చేస్తాం తప్ప ఏమీ లేదు. ఓకే, మరి ఏంటి మరి పథకాలు ఇక గాలికి వదిలేసినట్టేనా? అంతే, ప్రజలు ఇక మోసపోయినట్టేనా? అన్ని వాగ్దానం చేస్తారు, ఊగినాగి పోవటమే అన్ని. ఓకే ఓకే.